Hi guys, how are you? Hi. Very Once good, again. thank you. Yeah. Welcome to Hyderabad. Thank you. Always a pleasure. Yeah. Ma'am, how's your current feeling right now? Huh? Current? Feeling, I mean current space, headspace. Love, oh love. Always love has always dominated my headspace. Now it's entirely in love. యా ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ మీకు. సో నేను ఒక టీజర్ చూసినప్పుడు వాట్ ఎవర్ ద ట్రైలర్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ నాకు అర్థమైంది. అంటే ఇట్స్ లైక్ ఏమంటారు, మహిళా సంఘాల యొక్క హెడ్ లీడర్ అనుకోండి. సో దెన్ మీరు ఒక నరేషన్ విన్నప్పుడు ఎందుకు ఒప్పుకోవాలనిపించింది? లైక్ నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ బి సేయింగ్ దిస్, బట్ అట్లీస్ట్ ఇన్ మా తమిళనాడులో అండి ఈ మహిళా సంఘం, మా మகளிர் అదేనా சொல்லுவாங்க, ఉమెన్స్ అసోసియేషన్, దే హావ్ డిఫరెంట్ నేమ్స్. ఇట్స్ నాట్ వన్, ప్రైవేట్ చాలా ఉన్నాయి. ఓకే ఓకే, సో యా ఇట్స్ ఓకే, ఉమెన్స్ అసోసియేషన్. ఓకే, ఎనీవే దేర్ ఇస్ నాట్ వన్, దేర్ మెనీ. బట్ వీళ్ళు నిజంగా ఒక ప్రాబ్లం ఉంటే ఎవరు రాలేదండి. అంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. నిజంగా ఒక న్యాయమైన ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. అసలు అది మీడియాలో అంతా పరిచయం ఉంటుంది, అందరికీ తెలుసు, ఎవ్వరు సపోర్ట్కి రారు. బట్ సమ్ అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ అంతా సపోర్ట్ చేస్తారు. సో నాకు దీంట్లో ఒక కామెడీ ఫ్లేవర్ ఉండింది. సో ఐ థాట్ దిస్ విల్ బి ఎ రైట్ ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ ఒక రిప్లై, ఐ మీన్ లైక్ స్మాల్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నారు, ప్రాపర్ లేడీస్ ప్రాబ్లమ్స్కి పెద్ద సపోర్ట్ లేదు. సో అది డైలాగ్లో కూడా ఇక్కడ కామెడీలో వస్తుంది. హీరో అట్లా కాదు, మీరు బయట ఉండేవాళ్ళు మన కాకపోతే ఇట్స్ అ ఫన్ ఫిలిం. సో దానికోసం ఫన్గా ప్లాన్ చేస్తున్నాం. ఇది వచ్చి ఇంకొకరిని కారణం చేసేది కాదు, జస్ట్ ఇట్స్ అ ఫన్ ఫిలిం. ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి లంచం తీస్తారని చెప్తా అన్ని ఇన్స్పెక్టర్ లంచం తీస్తారని అర్థం కాదు కదా, అట్లా దీన్ని హ్యాండిల్ చేసుకోవాలా. ఓకే, సో బట్ నాకైతే ఇది అట్లనే అనిపించింది. ఇది క్యారెక్టర్ అన్నెసెసరీగా ఏదో చేస్తా ఉంది నా క్యారెక్టర్. సో అంటూ మిమ్మల్ని అడిగితే మీకు సపోర్ట్ గా రానిది ఏంటి ఆ సిచ్యువేషన్? ఎన్నో ఉన్నాయి, బట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ జనరల్ స్పీకింగ్ అదే అంటున్నారు. ఇట్స్ నాట్ వన్ అసోసియేషన్, దెర్ ఆర్ మెనీ ప్రైవేట్ చాలా ఉంది. సో దే కమ్ అగేన్స్ట్ ఫర్ సర్టన్ ఇష్యూస్, బట్ అగేన్స్ట్ విమెన్ సంథింగ్ మీడియా రిలేటెడ్ దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్ వాయిస్. బట్ ఫార్ అనేది కొంచెం తక్కువ. సో దే షుడ్ స్టార్ట్ వాయిసింగ్ అవుట్ ఫర్ ప్రాపర్ ప్రాబ్లమ్స్ ఫర్ విమెన్ అనేది మై టేక్. So in this, I thought this character was a little funny. Okay. So I thought, okay, let me try it out. Anatu. Okay. Pavish, hi. Hi. Welcome to Hyderabad once again. Thank you. So I've seen your Jabila Manikentu Kopuma. The first time I've seen, అంటే లైక్ రియల్లీ ఇంప్రెసివ్గా అనిపించింది. మేబీ దానికి పర్టికులర్ పాయింట్ చెప్పలేను కానీ వెరీ సబ్టల్ యాక్టింగ్, వెరీ సబ్టల్ ఎమోషన్స్. అంటే వాట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్? అండ్ దిస్ వాజ్ ఐ థింక్ యువర్ సెకండ్ ఫిల్మ్, రైట్? సో అప్పటికి 17 అని విన్నాను, మీరు ఇప్పుడు మాట్లాడి 18కి. సో హౌ డూ యూ పుల్ ఆఫ్? అంటే లైక్ ఆ క్యారెక్టర్ కానీ ఇప్పుడు కానీ అది ఆ సినిమా ఒక్కటే కారణం, ధనుష్ సార్ చేసిందే నేను చేశాను, ట్రై చేశాను అట్లీస్ట్ అంటే అది. సో నేను ట్రై చేసి ఈ క్యారెక్టర్ వచ్చి కొంచెం డిఫరెంట్. అంత ఆ క్యారెక్టరే చాలా సటిల్ అయిన క్యారెక్టర్, సైలెంట్ క్యారెక్టర్. ఒకలాగా నేను చూసంటారే వాడు అమ్మ దగ్గర, తర్వాత వాడు ఫ్రెండ్ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతాడు, ఎవరి దగ్గర ఓపెన్ అప్ అవ్వదు ఆ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఒక చాలా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ వల్ల ఆ సటిల్ రియాక్షన్స్ అని అక్కడ ఇట్ వాస్ నీడెడ్ దేర్. బట్ ఈ సినిమా ఆపోజిట్, వీడు అలా ఏరియా బాయ్ అన్ని చేస్తారు, ఫైట్, షౌట్ అట్ ఎవ్రీవన్, ఈజ్ అలా క్యారెక్టర్. బట్ ఈజ్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ గుడ్ గై, హీ వోంట్ రియాక్ట్ వితౌట్ అ రీజన్ అలాగా. బట్ ఇక్కడ కూడా నేను మాక్సిమం సటిల్టీ చేశాను. చూడాలి. No, I just want to know, when you are in 20s, I think obviously you will get anxious feeling when you are facing the camera and all, right? Because whatever it may be, మీకు ఏ స్క్రిప్ట్ ఎంత వచ్చినా సరే, when you are facing the camera, you should give your best. I was never anxious or nervous of the camera. I don't know why. I was never scared of the camera. Okay. I was only first movie I was scared of the person behind the camera actually. Little scared of them, sir, but that is only for the first 1 week. Okay. After that was also
నాట్ దేర్ బట్ ఐ వాజ్ నెవర్ స్కేర్ ఆఫ్ ద కెమెరా బట్ మీరు చెప్తున్నారు కదా ఏజ్ అని బట్ దిస్ ఫిల్మ్ ఐ స్ట్రగల్డ్ అ లాట్ బికాస్ దట్ క్యారెక్టర్ ఇస్ ఓకే ఐ కాలేజ్ గోయింగ్ గై that I could relate to that character a lot because he's with his friends and this character is 25-26. I have never lived this life. I have never experienced nothing this character has gone through. So నేను చాలా హోంవర్క్ చేయాల్సింది వచ్చింది. మా ఫ్రెండ్స్లో ఎవరు ఒక 25-26 ఉన్నారో వాళ్ళని నేను చాలా నోటీస్ చేశాను. బాడీ లాంగ్వేజ్ కోసం, మెచ్యూరిటీ కోసం, when they talk. రియల్ ప్రాబ్లమ్స్ అడిగారు వాళ్ళని. ప్రాబ్లమ్స్ ఏంటది లవ్ లో ఉన్నప్పుడు అడిగాను, చాలా అడిగి ఒక 3 months ఐ థింక్ ఐ వర్క్డ్. మీకు నేను ట్రైలర్లు మీకు 21-year-old సో లుక్ వైజ్ కూడా అన్నీ చేంజ్ చేయడానికి నేను ఒక 3 months వర్క్ చేశాను. మీరు ఎడిగా వర్క్ చేశారా బిఫోర్? ధనుష్ సార్ ఫిల్మ్ కా వేరే ఫిల్మ్స్ కా? వేరే ఫిల్మ్స్ కి, ధనుష్ సార్ ఫిల్మ్స్ కి, బట్ డైరెక్టర్ వేరు. ఇక్కడ కూడా వెంకటగిరి సార్ వర్క్ చేశాను 1 year. అవునా? అవును. ఏ ఫిల్మ్ కి? సార్ ఫిల్మ్ కా? అచ్చా ఓకే. సో బట్ అక్కడ యాక్చువల్లీ సార్ ఫిల్మ్ ఒక చిన్న రోల్ చేసి ఉంటాను నేను. 10 minutes రోల్. గుర్తుపట్టరు, చాలా లావుగా ఉన్నప్పుడు. ఓ ఈ మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయిపోయిందా? సార్ నీకు కోసం, సారీ జాబిలమ్మ నీకు అంత కోపం కోసం ఓకే ఒక 1 year 1.5 year అయింది. నైస్, ఇంట్రెస్టింగ్. సార్ మగేష్ గారు హాయ్. చెప్పండి సార్. కాదు, మీరు ట్రైలర్లోనే ఎవ్రీథింగ్ అంటే స్టోరీ లైన్ ఏంటి, బేస్ పాయింట్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎవ్రీథింగ్ చెప్పేశారు కదా. వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే లైక్ 2.5 hours అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ ప్లే ఇస్ ఇంపార్టెంట్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ట్రైలరే ఇలా కట్ చేయాలని ఎందుకు అనుకున్నారు సార్? యాక్చువల్ ట్రైలర్ అనేది ఏమి, నా మూవీలో ఏముందో దాన్ని చెప్పి ఆడియన్స్ని పిలవాల్సిందా. మన ట్రైలర్ని చీట్ చేసి ఆడియన్స్ని చీట్ చేసిదా ట్రైలర్ కట్ చేస్తాము. ఇంతసేపు నాకు ఆ జెన్యూనిటీ ఉంది, నేను ఆడియన్స్ చీట్ చేయకూడదు, వాడి మూవీలో ఏముందో అదే ట్రైలర్లో ఉండాలని చెప్పి మనం ఏం కావాలో చీట్ చేయవచ్చు. మళ్ళీ వాళ్ళు వచ్చి డిసప్పాయింట్ అవ్వాలి కదా. సో నేను మార్కెటింగ్ చేయలేదు, నేను నా మూవీలో ఏముంది నేను చెప్తాను. బట్ మీరు ట్రైలర్ చూసేసి ఎంత నచ్చిందో దానికి పైన మూవీ నచ్చును, అంత విషయాలు మూవీలో ఉంది. ఆ ఎమోషన్స్, ఆ పర్ఫార్మెన్స్, ఆ ఫన్ ఎలిమెంట్స్ అన్నీ మూవీలో ఉంది. సో దానికోసం మనం వచ్చి ఒక ట్రైలర్ని ఇట్లా కట్ చేస్తాం, ఆడియన్స్కి వచ్చి ఏది చెప్పకూడదు, వాళ్ళని రాంగ్ టర్న్ ఇచ్చి ఒకరిని లోపల పిలిచే వచ్చి ఇట్స్ నాట్ రైట్ వే కదా. ట్రైలర్ వచ్చి ఎన్ని కట్స్ అనుకున్నారు ఈ ట్రైలర్ కోసం మీరు? ఎన్ని కట్స్ చేశారు ట్రైలర్కి? అంటే లైక్ బిఫోర్ డ్రాఫ్ట్స్ అనుకుంటారు కదా, ఈ ట్రైలర్ ప్రెజెంట్ లేదు. ఈ ట్రైలర్ ఒక డ్రాఫ్ట్ చేసినాం మేము, ఈ డ్రాఫ్ట్ దీంట్లో వచ్చి కట్స్ షార్ట్స్ మార్చినాం అనుకుని, బట్ ట్రైలర్ ఇట్లా రావాలని ఫినిష్ చేసేస్తాం. ఓపెనింగ్ రావాలా, మిడ్ రావాలా, క్లైమాక్స్ ఇట్లా దగ్గర రావాలని ఫినిష్ చేస్తాం. బికాస్ ఆడియన్స్ని మనం చీట్ చేయకూడదు ఎప్పుడే. రాంగ్ ఐడి ఇచ్చి, రాంగ్ రూట్ ఇచ్చి పిలిచి వచ్చి అది కాదు. బట్ ట్రైలర్లో జనున ఏమంటే ఏ మూవీలో ఉందో అదే ట్రైలర్లో ఉండాలి. మీరు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఏమో ఒక ఫోటో కూడా యాక్చువల్గా ఒక మూవీ బేస్ ఏమింట మూవీలో లేకుండా ఏది బయట ఉందో కుదుందో చెప్తారు. ఓకే మనదే ఫస్ట్ లుక్ పోస్టర్ అని మార్చడం, మనకు కావాల్సింది చెప్పి మార్చడం. సో ఆడియన్స్ వచ్చి ఒక మూవీలో ఏం చూస్తారో అదిదా ట్రైలర్లో ఉండాలా, అదిదా టీజర్లో ఉండాలా, అదిదా ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా ఉండాలా. మనం మార్చుకున్నాం. ఓకే, అంటే తిన్నని కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ పాయింట్లో అనుకున్నారు? అండ్ నాగదుర్గ గారిని ఏ పాయింట్లో అనుకున్నారు కాస్ట్ చేద్దాం? లేదు, నేను హీరోని వచ్చి కాస్ట్ చేసేటప్పుడు ప్రొడక్షన్ చెప్పారు, వాట్ అబౌట్ పవిష్, ఈ స్క్రిప్ట్ పవిష్ బాగుంటారు అని చెప్పి. పవిష్ వస్తే నిజంగానే బాగుండు అని చెప్పి మా పవిష్ దగ్గర స్క్రిప్ట్ చెప్పాము. పవిష్ ఓకే చెప్పేస్తారు. సో మూవీ అక్కడ వచ్చి మూవీకి ఒక షేప్ దొరికింది. వన్స్ పవిష్ లోపల వచ్చినాక మూవీకి ఒక షేప్ దొరికింది. సెల్వా సార్, కేఎస్ రవికుమార్ సార్, వనిత మ్యామ్ వీళ్ళన్నీ సెట్ అయ్యారు. మేము 2-3 హీరోయిన్స్ వచ్చి చేస్తున్నా ఉన్నాము. అప్పుడు ర్యాండమ్గా మొబైల్ చూసేటప్పుడు ఒక వీడియో చూస్తున్నాను, బీటీఎస్ వాళ్ళు నాగదుర్గ బీటీఎస్ చూసాం. ఓకే బాగున్నారే, బాగా చేస్తారు. నేనేం తలుచుకున్నానంట, ఏదో ఒక ఊర్లో ఒక అమ్మాయి వచ్చి మరి చేస్తుంది, సో ఆ అమ్మాయికి వచ్చి లైఫ్ ఇస్తాం. ఐ మీన్ లైఫ్ ఇస్తాం కాదు, వాళ్ళు వస్తే మనకు కొంచెం బెటర్గా ఉన్నాం, హంబుల్గా ఉంటూ మనకు ఇది అన్నీ దొరుకుని చెప్పి టెక్స్ట్ పెట్టినాను. రిప్లై వచ్చినారు. మళ్ళీ వీళ్ళు పోతాం చెప్పి పోయేప్పుడు చూస్తా యాక్చువల్గా వాళ్ళు మాకన్నా పెద్ద స్టార్ అక్కడ. ఇక్కడ నాకు అది తెలియదు. అన్ని 100 million వ్యూస్, 200 million వ్యూస్ అని చెప్పి ఓకే చెప్పి స్క్రిప్ట్ చెప్పినా వాళ్ళకి నచ్చింది, అట్లనే ట్రావెల్ వచ్చింది అంత. నైస్. నాగదుర్గ గారు హాయ్, హౌ ఆర్ యూ? నైస్, మొన్న కూడా పెద్ద సెన్సేషన్ అయింది. సో అంటే లైక్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే మీకు నోవేర్ టు కనెక్ట్ టు ద ఫిల్మ్స్ కదా, అంటే మీరు ఎంతసేపు యూట్యూబ్లో అలా సాంగ్స్ చేశారు, మిలియన్స్ వెళ్ళాయి ఓకే, కానీ నోవేర్ టు సినిమా. ఒక తమిళ్ మూవీ ఇండస్ట్రీ నుంచి ఒక కాల్ వచ్చినప్పుడు దట్ వాజ్ యువర్ ఫస్ట్ డెబ్యూ రైట్? ఇది ఫస్ట్ డెబ్యూ. తెలుగు కూడా ఇది అంటే కంపేర్ టు ఫీమేల్ సెంట్రిక్ ఒకటి చేశాను. ఓకే అది కల్వివనం అని చెప్పేసి చేశాను నేను ఒకటి తెలుగులో. తమిళ్లో నా ఫస్ట్ ఇది. మీ ఇన్సెక్యూరిటీస్ ఏమనిపించాయి? లైక్ సెక్యూరిటీస్ అంటే డెఫినెట్లీ అంటే నా జర్నీ అందరూ
చూసుకుంటూ వచ్చిందండి. నాతో పాటు మీ అందరు కూడా విట్నెస్ చేశారు. కూచిపూడి నుంచి ఫోక్ నుండి ఆ ఫోక్ యూట్యూబ్లో వెళ్తూ అక్కడ నుంచి మూవీ ఇదంతా. అంటే మేబీ మేము అనుకోనిదే, అంటే లైక్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, అది యాక్సిడెంటల్గానే వచ్చిందేమో. బట్ వన్స్ నేను వచ్చిన తర్వాత మాత్రం నాకు అర్థమైంది నేను ఇక్కడే ఉండేది, నేను ఇక్కడికే వచ్చాను. అంటే సమ్వేర్ నేను అనుకోకపోయినా అందరూ అనుకున్నారు, నాకన్నా ఎక్కువ నా వెల్ విషర్స్ అందరూ, వాళ్ళ సపోర్ట్ బ్లెస్సింగ్ వాళ్ళు అనుకున్నారు ఎక్కువ నేను అవ్వాలి అని. సో అలా తీసుకొచ్చైనా ఇక్కడ పెట్టారు లాస్ట్లో. బట్ ఇది కరెక్ట్ ప్లేస్, నేను ఉండాల్సింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా జనాలకి కనిపించాలి అనేది నేను దాన్ని ప్లాన్ చేసుకొని నేను జాగ్రత్త తీసుకొని ఉండాలి అని. సో ఇడుపుగా అయితే సెకండ్ వన్ దీని తర్వాత అంటే లైక్ ఓకే సార్ ఏం రూల్స్ పెట్టారు సార్ నాగదుర్గ? రూల్స్ నాకు అట్లా ఏది పెట్టలేదు వాళ్ళు. లేదు అది వచ్చి డేట్స్, ఇప్పుడు డేట్స్ మేము అడుగుతున్నప్పుడు ఆ డేట్స్లో వాళ్ళకి ఇంకో కమిట్మెంట్ ఉన్నాం. సో అది రూల్స్లో రాదు కదా, అది ఒక్కొక్కరు కూడా కంఫర్టబుల్ కదా. సో అట్లా ఆ డేట్స్ వచ్చి వీళ్ళకి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఉంటారు డేట్స్. సో ఈ డేట్స్ నేను లేదని చెప్తాను. అప్పుడు మళ్ళీ పవిష్ బాబు ఇంకా డేట్స్ ఉంది. యాక్చువల్గా పవిష్ బాబుకి మనం వచ్చి సెలవు పెట్టేవాళ్ళ. సో అందరికీ డేట్ కోసం పవిష్ బాబు వెయిట్ చేస్తారు ఈ మూవీ కాగా. సో అట్లా ఎవరు చేయరు కదా. సో ఎప్పుడే వచ్చి ఒక ప్రొడక్షన్తో ఒక డైరెక్టర్తో పవిష్ స్టాండ్ చేస్తూనే ఉన్నారు. పాయింట్స్ ఉన్నాయి, నాకు కొన్ని పాయింట్స్ పెట్టారని చెప్పేసి. వాట్ వాస్ దట్ పాయింట్స్? ఐఎమ్ క్యూరియస్ టు నో దిస్ థింగ్. సార్ ఆ తర్వాత ఇంకో మాట చెప్పారు, విన్నారా? ఏంటి? నేను చెప్పినప్పుడే చెప్పాలి అని కూడా. లైక్ అంటే దీనికన్నా ముందు నుంచి మీకు ఆఫర్స్ వచ్చాయా? నేను ఇప్పుడు చూడడం ఏంటంటే నాని గారిది, పవన్ కళ్యాణ్ గారిది కూడా వచ్చాయని ఉన్నాను. లాంగ్ బ్యాక్ అప్పుడు నేను కంప్లీట్గా వద్దాము ఇటు సైడు అని, ఈ భయము మన తెలుగు అమ్మాయికి ఉండే ఆ భయము, ఇన్సెక్యూరిటీస్ కొంచెం అట్లనే ఉండేది నాకు కూడా. అంటే వద్దులే ఎందుకు అన్నట్టే ఉండేది. సో ఆ టైంలో నేను వాటికి అవ్వలేదు, నాకు ఎడ్యుకేషన్ అది కూడా ఉండే కాబట్టి నేను ఇంకా రాలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇటు. బట్ దెన్ నేను కొంచెం ధైర్యం చేయాలి, నేను ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి నాకు అనిపించిన తర్వాత ఐ మీన్ టు ఇట్. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ నాకు తెలిసి 2 ఫిల్మ్స్ ఒకేసారి వస్తాయి అనుకోండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ నిజాన్ని. మ్యామ్ నేను మిమ్మల్ని చూసా రీసెంట్గా, మిస్ అండ్ మిస్టర్ ఏంటి ఒకేసారి సడన్గా రైటర్ అండ్ డైరెక్టర్గా కూడా టర్న్ అయ్యారు. నాకు ఎప్పుడు ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ హ్యావ్ మేడ్ ఫిల్మ్స్. దీనికి ముందు కూడా ఎంజిఆర్ శివాజీ రజనీ కమల్ అనే సినిమా నేనే రాశాను. ఐ డెంట్ డైరెక్ట్ బట్ ఐ ప్రొడ్యూస్డ్. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ వర్కింగ్ విత్ డైరెక్టర్ పి వాసు గారు ఫర్ ఆల్మోస్ట్ 9 ఫిల్మ్స్. ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. కొన్ని ఫిల్మ్స్ చెప్పండి, మాకు తెలిసిన ఫిల్మ్స్ ఏంటి? సో ఫ్రమ్ దోస్ డేస్ అంటే నేను చెప్పేది పార్థిబన్ గారి సినిమా. నా సిస్టర్ వచ్చి వాసు గారి దగ్గర 2 సినిమాలు చేసింది తమిళ్లో, పొన్ను వీటుకారన్ అండ్ కాకయ్య సిరగనేలే. సో అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఇది దేవి తర్వాత. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో నేను ఐ యూస్ టు బీ పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ స్పాట్లో స్టైలింగ్ అన్నీ చూసుకుంటాను. సో నాకు దాంట్లో చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ వెన్ ఐ క్విట్ సినిమా, సో దో ఐ గాట్ సో మెనీ ఆఫర్స్ అట్ దట్ టైమ్, బట్ అట్ దట్ టైమ్ ఐ వాంట్ టు సెటిల్ డౌన్. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొడక్షన్. నాకు సినిమా యాక్టింగ్ కొంచెం ఏజ్ తక్కువ, ప్లస్ ఐ వాంటెడ్ టు సెటిల్ డౌన్. మ్యారేజ్ అప్పుడంతా, ఇప్పుడైతే మ్యారేజ్ చేసుకుని యాక్టింగ్ వస్తున్నారు అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ హీరోయిన్ ఆల్సో ఆఫ్టర్ మ్యారేజ్. ఆ కల్చర్ మారింది. అప్పుడైతే అవన్నీ కుదరదు. ఆ మెంటాలిటీయే ఓ మ్యారేజ్ అయిపోయింది అంతే. సో మేబీ కమ్బ్యాక్ తర్వాత లేటర్గా రావచ్చు, ఒక మదర్ క్యారెక్టరో సిస్టర్ క్యారెక్టరో ఏదో ఒకటి. బట్ మెయిన్ లీడ్గా కంటిన్యూ అవ్వడం అనేది ఆ రోజుల్లో లేదు. అది ఎంత పెద్ద హీరోయిన్ ఉంటే కూడా అంతే. Telugu also so many films because of Devi is such a biggest hit till today. So many films, but I was not interested. That's the thing. But anyway, so naku years went by. I was doing a lot of production side behind the scenes. I was into post production, computer graphics and DI, digital intermediate anta. ఫస్ట్ ఒక కంపెనీ ప్రైమ్ ఫోకస్ అని ఇండియాలో చాలా ఫేమస్, ఈ రోజుకి ఫేమస్. వాళ్ళే #1 ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కూడా, పెద్ద సినిమా చేస్తున్నారు వాళ్ళు. సో సౌత్ ఇండియా హెడ్ నేను
టోటల్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్. అండ్ సో ఎంతో సినిమా, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, ఆల్ లాంగ్వేజెస్ I used to do the post-production work, communicate the bridge between the technicians and the... So I was always there అండి. అదే in front of the camera నేను లేదు అంతే. సో అట్లంతా చేస్తూ ఉన్నాను. బట్ this film Mrs. and Mr. I came up with a script idea and I wanted to make a film. My daughter was also interested production చేద్దామని, and I wanted to encourage her because ఎలాగా తను యాక్టింగ్ రావాలని కోరుకుంది. సో ఫస్ట్ యాక్టింగ్ అంటే షీ హ్యాస్ టు కమ్ ఇన్ టు దట్ వరల్డ్. బయట నుంచి యాక్టింగ్ సినిమా అనేది బాగుంటుంది చూడడానికి, ఇక్కడ వచ్చినాకనే ఆ కష్టాలు, వాట్ డెడికేషన్, వాట్ ఆల్ ఇస్ దేర్, అవన్నీ ఇక్కడ వచ్చినాక అయ్యయ్యో ఇది నాకొద్దు అని పారిపోయే మనుషులు ఎంతో ఉన్నారు. ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఐ వాంటెడ్ టు గో, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దాన్ని కూడా అన్ని షీఈస్ కంఫర్టబుల్ అని. సో ఫస్ట్ యాక్టింగ్ స్కూల్కి పంపించాను జోవికాని, అనుపమ్ కేర్ ఇన్స్టిట్యూట్ బాంబేలో. షీ వెంట్ అండ్ షీ కేమ్ బ్యాక్. సో యాక్టింగ్ ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఓ వెరీ వెరీ అంటే సి ఇట్ ఈస్ లైక్ దిస్, డైరెక్టర్ విల్ టీచ్ మీ ఆర్ గివ్ మీ స్క్రిప్ట్ డైలాగ్స్ అండ్ టెల్ మీ ద సీన్, బట్ హీ కెనాట్ యాక్ట్ ఇట్స్ నాట్ లైక్ ఏఐ కదా. whatever emotion I am going to give, he can tell whether this is okay, koncham tagginchandi, koncham ekkinchandi. So inner talent and hard work and dedication has to be within us. Whoever you work with, whichever college in the world you go to, even if you go to New York Film Academy, NYFA, there are so many people who went there and not successful. Right, for acting or directing also ento lakshalu kotalu iste kuda ee manakane oka talent undali. సో దట్ వే షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో తర్వాత ప్రొడక్షన్ చేయాలని అడిగినప్పుడు ఐ వాజ్ ఆల్సో థింకింగ్ షీ వాజ్ ఆల్సో లైక్ పవిష్ ఓన్లీ, సేమ్ ఏజ్. సో ఐ థాట్ ఇట్ ఇస్ టూ యంగ్ ఫర్ యాక్టింగ్, హీరోయిన్ అంతా. సో లెట్ హర్ లెర్న్ సినిమా. సో అలాగా మొదలుపెట్టిందే మిస్సెస్ అండ్ మిస్టర్. అది యాక్సిడెంటల్ డైరెక్టర్ అయ్యాను నేను, ప్లాన్ చేసి డైరెక్టర్ చేయాల. ఐ రోట్ ద స్క్రిప్ట్ బట్ ఇన్ ద స్పాట్ దే వాజ్ సమ్ డిఫికల్టీ అనమాట. So literally the director was not able to connect as much as నేను ఇన్పుట్ ఇచ్చిన ఇది. సో కొంచెం ఈగో క్లాష్ అయ్యింది. నువ్వే డైరెక్ట్ చేసుకో అంటే అసలు ఐ వాజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్, బికాస్ ఐ వాజ్ యాక్టింగ్, ఐ వాజ్ ప్రొడ్యూసింగ్, వీ వర్ ఇన్ అ ఫారెన్ కంట్రీ. ఇట్ వాస్ టూ మచ్ ఫర్ మీ టు ఇమీడియట్లీ సే ఎస్. బట్ అందరూ సపోర్ట్ చేశారు, యాక్టర్స్ అందరూ. ఇమ్మీడియట్ జోవికా సెడ్ అమ్మా ఐ ట్రస్ట్ యూ, కమ్ ఆన్ అనింది. సో అట్లా మొదలుపెట్టి ఫినిష్ చేసి రిలీజ్ చేసినానండి. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఏంటంటే సినిమా నేర్చుకోవడం. ఈవెన్ పవిష్ వెన్ యూఆర్ ఆస్కింగ్ హిమ్ అబౌట్ కెమెరా కాన్షియస్నెస్, ఆ ఏజ్లో ఎట్లా ఫేస్ చేస్తున్నారు అండ్ ది మెచ్యూరిటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అనమాట. వాట్ ఐ సా పవిష్ ఇన్ ద ఫిలిం, ఇన్ ద స్పాట్ యూ సీ ద ఫిలిం, యూ విల్ అండర్స్టాండ్. Even the songs you should see. Definitely change in body language, expressions lo oka meer cheppinattu oka subtleness, overacting ledu, but very convincing. But his age is only 21. నాకు ఇందా డైరెక్టర్ చెప్తున్నా షాక్ అయింది. ఇప్పుడు తగ్గాడు, చాలా తగ్గి తిరిగి చిన్న బాబా అయిపోయాడు. బికాస్ he is doing another film next. Shooting has already started. So ఆ సినిమా కోసం he has transformed again within like 2 months, 3 months. But when I saw him, it was different. That is because technically he was sound already. He comes from a school of Dhanush Garu. Then he has worked with good directors. As assistant director he has worked. So it makes a big difference, Andy. Yeah. If you are technically sound in cinema, you can definitely sustain. Without that, nowadays a lot of people are coming, Andy, newcomers. So they just vanish only because they are not really learning the art. It is about acting matram kaadu. It is a lot of things. Now Naga Durga is coming from a YouTube thing. So she knows what is the making. She knows what is the difficulty in the production, everything, small scale. So here she could understand value. ఎంతో పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేవాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు, మా డాడీ కాలం నుంచి ఇప్పుడు వరకు మేము యాక్ట్ చేస్తుంటే వచ్చి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది కాబట్టి దే డోంట్ లెర్న్ ద లాంగ్వేజ్. దే జస్ట్ సే సంథింగ్ అండ్ మేనేజ్. బట్ ఇట్స్ సో డిఫికల్ట్ ఫర్ ద కో యాక్టర్స్. వీ కెనాట్, రియాక్షన్ రాదు, మనం డైలాగ్ మనం వదిలేస్తాము, సీన్ బాగా రాదు. సో ప్రొడ్యూసర్స్ ఆల్సో సఫర్.
బట్ అట్లా కాకుండా ఈ అమ్మాయి వచ్చి తెలుగు అమ్మాయి ఉంటే కూడా తమిళ్ అస్సలు తెలీదు. బట్ షీ వాజ్ స్ట్రగులింగ్, బట్ షీ స్ట్రగుల్డ్ అండ్ డిడ్ ఇట్. ఇప్పుడు కొంచెం యాక్సెంట్ కూడా పోయింది. నేను అన్నా, నువ్వు యాక్టింగ్ చేసావా, నీకు తమిళ్ తెలుసా అని. బికాస్ స్పాట్లో అస్సలు యాక్సెంట్ తో మాట్లాడేది డైలాగ్స్ కూడా. ఇప్పుడు కొంచెం యాక్సెంట్ పోయి షీ స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ మామూలు తమిళ అమ్మాయి లాగా 2 లాంగ్వేజ్ వచ్చినట్టు. ఐ థింక్ నెక్స్ట్ ఫిలిం అంతా షీ విల్ బికమ్. స్టార్ట్ అయిన తర్వాత మీరు నేర్చుకున్నారు తమిళ అంటే? లైక్ నేను నేర్చుకోలేదు, డైలాగ్ నేర్చుకొని చెప్పాను. డైలాగ్ అంటే నాకు అది ఒక ట్రాన్స్లేషన్ ఉండేది ఇక్కడ రైటర్ తోని కూడా నేను హెల్ప్ తీసుకున్నాను. అండ్ అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే కాబట్టి కొంచెం నాకు అది షీ విల్ నాట్ బి బాదర్డ్, షీ విల్ కీప్ సేయింగ్ మ్యామ్ సారీ, మ్యామ్ సారీ, 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 నో సారీ. 20 takes ఆనాలో షీ విల్ వాంట్ టు బ్రింగ్ ఇట్ పక్కా. దట్ వే వెరీ డెడికేటెడ్. అండ్ డైరెక్టర్ ఆల్సో సపోర్టెడ్ సో వెల్. యు నో సమ్ డైరెక్టర్స్ నో దే విల్ గెట్ పిస్డ్ ఆఫ్, దే విల్ కమ్ అండ్ టాక్ బిహైండ్ అండి, వెనక మాట్లాడతారు. అది మనకు తెలుస్తుంది. ఇట్స్ వెరీ ఇరిటేటింగ్. అండ్ పాపం మనకే వింటే చెయ్యి వాట్ ఈస్ దిస్, నువ్వు తెలిసే కదా తీసుకొచ్చావు అమ్మాయిని, తెలిసి తీసుకొచ్చి వెనక మాట్లాడడం ఎంత తప్పు. అట్లా కాకుండా నేను మహేష్ గారి దగ్గర ఐ హ్యావ్ టు అప్రిషియేట్, దో షీఈస్ అ న్యూ కమర్, హీఈస్ అ న్యూ కమర్ ఆల్సో, హీ వాజ్ సో సిన్సియర్లీ ట్రయింగ్ టు సపోర్ట్ హర్, not backbite her or make fun of her. Nobody in the set also did that. That way I think Tamil, the whole setup, the Tamil Nadu welcomed Naga Durga in this film very well. Bad experiences undi, చాలా మందికి ఉంది. ఏ లాంగ్వేజ్ మనం వెళ్ళినా తెలుగులో అయితే కొంచెం తక్కువ. అంత మనం మర్యాద చాలా జాస్తి కదండి మన తెలుగు ఇండస్ట్రీలో. సో పేరు கூட చెప్పరు. నాకు எனக்கு வந்து தெலுங்கு படம் நடிக்கிறது ரொம்ப பிடிக்கும். ஏன்னா మనకి తమిళ్లో అయితే నేను అక్క, ఎక్కడ వెళ్ళినాక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే కూడా వనిత అక్క అనేది ఒక ఎమోషన్ లాగా వాళ్ళకి అక్క అంటారు అంతే. ఇక్కడ తెలుగులో మన సెట్లు వెళ్ళాలా, ఆ అమ్మాయిని రమ్మండి, ఆ అమ్మాయి కొంచెం అది అమ్మాయికి కొంచెం నానాల అమ్మాయి. సో ఐ లైక్ వర్కింగ్ ఇన్ తెలుగు బికాస్ దే స్టిల్ సీ మీ as దేవి క్యారెక్టర్. సో దే డోంట్ ట్రీట్ మీ లైక్ అక్క, లైక్ సీనియర్. సో దట్ వే ఐ రియలీ లైక్ వర్కింగ్ హియర్ ఇన్ తెలుగు. ఓకే పవిష్, సో నేను విన్నది ధనుష్ గారిది ఏంటంటే, ఎనీ యాక్టర్స్ ఒకవేళ సీన్ కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా రెప్పలతో సహా ఎలా అని, ఫుట్ వాక్స్తో సహా ఇలానే కావాలి, ఇన్ని ఫుట్ వాక్సే కావాలని చెప్తారు. సో ఇప్పుడు మగేష్ గారితో కూడా వర్క్ చేశారు. సో ఈ 2 things బ్యాలెన్స్ ఎలా అనిపించింది? ఆ వర్కింగ్ స్టైల్ ఏంటి, ఈయన వర్కింగ్ స్టైల్ ఏంటి, ఇందులో ఏం కష్టం కనిపించింది? వెరీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఆ వరల్డ్ వేరు, ఈ స్క్రిప్ట్ ఈ వరల్డ్ వేరు. ఆ స్క్రిప్ట్ ఏం కావాలో అది ధనుష్ సార్ తీసుంటారు, మహేష్ సార్ వచ్చి ఈ వరల్డ్కి ఏం కావాలో అది తీసుంటారు. అక్కడ అవును మీరు చెప్పేలాగా అది ఉంది. అన్ని సీన్కి కాదు, చాలా ఇంపార్టెంట్ సీన్స్కి ఒక సీన్లో డైలాగ్ లేదు, ఎమోషన్లోనే నువ్వు కన్వే అవ్వాలంటే ఆ సీన్కి ఒకటి ఆ బ్లింకింగ్ అని ఉంటుంది. ఒక సీన్ నీక్లో నేను ఇలా చూడాలి, ధనుష్ సార్ చెప్పారు 3 seconds చూడు, 4 seconds చూడు అని చెప్పారు. 1 2 3 మా డాడీ కన్ను నుంచి కింద చూస్తాను. నేను చూశాను, ఓకే అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాను, బాగుంది బాగుంది షాట్ బాగుంది అని. ధనుష్ సార్ దగ్గర నుంచి ఓకే రాలేదు, నేను అలాగే చూసాను. ఏంటి అది సార్ వచ్చి ఇలా కాదు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది, 3 seconds వెళ్తుంది, నాకు 4 seconds to 5 seconds కావాలి అని చెప్పారు. తర్వాత నేను అప్పుడు మానిటర్ అని చూడలేదు, నాకు అర్థం అవ్వలేదు. బట్ సినిమా చూసే నాకు ఆ పర్టికులర్ షాట్ నేను అనుకున్నా, నేను ఎలా అది చేశాను నేనే అనుకున్నాను, నాకే సర్ప్రైజ్ వచ్చింది. సో అప్పుడు తెలిసింది ఓకే అది డెఫినెట్గా అక్కడ బేసిక్ లెర్నింగ్స్ ఇక్కడ అప్లై చేశాను. బట్ వరల్డ్గా చాలా చాలా వేరు. ఇక్కడ నేను చాలా కష్టపడింది బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే నేను కూర్చోను ఒక ప్లేస్లో, నేను అక్కడ. బట్ వీడు 25, 26 అండ్ ఈజ్ వర్కింగ్ 9 to 5 జాబ్. హౌ విల్ దే బీ? If they want to come home, they'll want to sit, they'll want to take rest only. Okay. So that I'll have to capture, and he won't be that. నీక్లో మీరు చూస్తుంటే అన్ని ప్లేసుల్లో ఒక యాక్టివ్నెస్ ఉంటుంది. I'll be scanning the surroundings. This character is not like that. He's little matured. He's like, okay, he's focused on the job. Okay, మనం ఎక్కడ వచ్చాం, ఓకే ఇతనితో మాట్లాడదాం, ఇది మనం వెళ్ళిపోద్దాం అంతే. So I worked on that and all a little bit.
సార్ ఇది ఐ కెన్ అండర్స్టాండ్ ది డ్రామా, మోర్ డ్రామా అంటే లైక్ ఒక ఇద్దరు లవర్స్ మధ్య జరిగే డ్రామా అని అర్థమైంది. కానీ వేర్ డిడ్ యు గెట్ దిస్ పాయింట్? అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాలి, ఎక్కడ దొరికింది? ఒక అంటే ఎక్కువగా ఖర్చు పెట్టే ఒక అమ్మాయి, వాడు నన్ను కూడా మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక పాయింట్. సో వేర్ డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? సార్ ఇది మెన్ అండ్ ఉమెన్ జెండర్ పాలిటిక్స్ కాదు. సో ఈ స్క్రిప్ట్లో అబ్బాయి ఎట్లా ఉన్నారు, అమ్మాయి ఎట్లా ఉంది. సో ఇంకొకరి ఇంట్లో వచ్చి ఆ అబ్బాయి అట్లా ఉంటారు, అమ్మాయి అట్లా ఉండి ఉంటారు. సో నేను ఈ స్క్రిప్ట్లో మొత్తం మనం ఫిక్స్ చేసుకుంటాం. దీంట్లో ఏమింటే నేను చెప్పాల్సి ఏమింటా, మనం అందరూ పోతాము ఒక థియేటర్కు, ఎందుకు పోతాము, మూవీ చూసేదానికి పోతాం. ఇప్పుడు ఒక మాల్కి పోతామంట, ఆ థియేటర్కి మనం పోయేదానికి ముందుగానే ఒక 50 షాప్స్ మనం చూస్తాం. ఆ మాల్ 50 షాప్స్ మనకు వచ్చి ఎక్స్పోజ్ చేస్తానే ఉంది. ఇక్కడ ఉంటే ఆయన హ్యాపీగా ఉండవు చూడండి. ఒకటి మనకు అక్కడ పోవాలని ఉన్నాను, లేదంటే అక్కడ ఫోన్ మాల్ ఉన్నాను. అప్పుడు ఫోన్ మాల్ లేదంటే నాతో కూడా వచ్చిన వాళ్ళకి ఒక గిల్ట్ని వేస్తాను కదా, నువ్వు దానికి అంత నువ్వు లాయిక్ లేదురా, అప్పుడు ఆ గిల్ట్ అట్లా ఫీల్ చేస్తాం మనం. నేను జస్ట్ చెప్పేది వచ్చి లవర్స్ మాట కాదు. ఒక డాడీ వచ్చి ఒక పాపని తొడుని పెట్టారంట, ఇంకొక ఇంటి పాప వచ్చి అక్కడ ఆడుతూ ఉన్నాను, మన ఇంటి పాప దొరకదు కదా. ఓకే ఓకే. సో అప్పుడు ఒక మొగోడు ఏం ఫీల్ చేస్తారు, నేను మొగడానే ఫీల్ చేసే సిచ్యువేషన్ వస్తుంది కదా. సో దాన్ని నేను వచ్చి రిప్లిక్ చేసి ఉన్నాను ఫన్ నోట్లో. సో నేను దానితో నేను ఆడియన్స్ చెప్పేదానికి వచ్చి ఉన్నాను. దీంట్లో వచ్చి అమ్మాయిలు బ్యాడ్, బాయ్స్ వచ్చి గుడ్ అట్లా లేదు. సో మన అందరికీ ఒక ఇది ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ జాబ్ వచ్చి వాళ్ళు కావాలని తీసుకున్నారు, బట్ మనం కావాలని మనం తీసుకోవాలి కదా. నువ్వు చేసే కావాలని మాకు నిర్బంధం ఉంది కదా. ఎందుకని ఎడ్యుకేషన్ జాబ్ వచ్చి నిర్బంధం, గర్ల్స్కి అది ఫ్రీడమ్. నాకేందుకు వాళ్ళగా కావాలని తీసుకునింది. సో ఈ యాంగిల్లో ఒక అబ్బాయి ఎట్లా ఉంటాడు, ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఉండే అబ్బాయికి, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఉండే అమ్మాయికి రిలేషన్షిప్స్ అట్లా ఉన్నాం. ఇట్లా దానికి ప్లాట్ఫామ్ చేసాం. సో ఈ వరల్డ్లో వచ్చి బాగా డబ్బులు ఉండేవారు ఒకరు ఉన్నారు, ఆ డబ్బులు లేకుండా ఉండేవారు ఒకరు ఉన్నారు కదా. సో ఉండేవారు లేకుండా వాళ్ళు ఇద్దరు ఒకే ట్రావెల్ చేయాలంటే ఎట్లా ట్రావెల్ చేయండి మనం. ఓకే. సో ఆ వరల్డ్ ఎట్లా ఉంది నేను లవ్లో చెప్పినాను అంతే. సో మెయిన్ ర్యాప్ వచ్చి ఇదిదా. ఓకే. డబ్బు ఉండేవాడికి డబ్బు లేవడానికి ఏం అవును లేదా. మ్యామ్ ఫైనల్ మీతో క్లోజ్ చేస్తాను. నేను ఇంకా 2 క్వశ్చన్స్ అడుగుతా. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేస్తాను మీ తమిళ్లో. సో యూ హ్యావ్ ఏ ఫస్ట్ లవ్, కానీ అది ఎక్కడా చెప్పను, చెప్తే తమిళనాడు సెన్సేషన్ అవుద్దాని అన్నారు. సో ఇప్పుడు తెలుగులో చెప్పండి, తమిళనాడులో చెప్పొద్దా చెప్పండి. అట్లా కాదండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ ఎనీథింగ్, నాట్ లైక్ దాట్. నేను అంటే అందరికీ ఫస్ట్ లవ్ ఉంటుంది. సో దట్ ఈస్ అ మెమరీ దట్ వీ కీప్ ఫర్ లైఫ్. బికాస్ ఆ ఫస్ట్ లవ్ లోనే మనం పెళ్లి చేసుకుని అట్లా ఉండుంటే దెన్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి వుడ్ హావ్ నోన్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ కెన్ నాట్ షేర్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మీ, ఇట్ ఈస్ అబౌట్ అనదర్ పర్సన్ అండ్ దట్ అదర్ పర్సన్ ఇస్ ఆల్సో హ్యావింగ్ అ లైఫ్. సో ఐ కెన్ నాట్ టాక్ అబౌట్ ఇట్, బట్ if I talk about it, it is what I'm trying to say is it's such a beautiful love story, but I wish I could, but I cannot. అంతే చెప్పానండి. నేను చెప్పింది ఆ లవ్ గురించి, లవ్వర్ గురించి కాదు. అది మీరు వెంటనే అది ఒక ఫ్లాష్ న్యూస్, బట్ ఐఎమ్ అ వెరీ ఓపెన్ పర్సన్ కదా. సో ఐ ఆల్వేస్, సో వెన్ ఐ హ్యావ్ ద పర్మిషన్ టు టాక్ అబౌట్ ఇట్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ విల్ కమ్ అవుట్ అండ్ టాక్. బట్ వెన్ ఐ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ అని చెప్పాను. అంతే చెప్పాను, ఒక ఫ్లోలో చెప్పాను, ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను. అది వచ్చి I want to know, do you get these kind of problems in your love relationship anywhere? అంటే మేబీ దాని స్టేజెస్ వేరు ఉండొచ్చు. హ్యావ్ యూ గెట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లవ్ లైఫ్ అంటే దీనికి రిలేటెడ్గా? నో, సీ పాపులారిటీ ఈజ్ డెఫినెట్లీ అ బిగ్ ప్రాబ్లమ్ ఎవరికైనా. సో ఆ రోజుల్లో అయితే ఇట్ వాస్ డిఫరెంట్. ఇప్పుడు అయితే సి, బికాస్ ఇఫ్ యూ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ అండ్ డేటింగ్ ఈజ్ నాట్ అ జోక్ అంటిల్ యూ బికమ్ సీరియస్ అండ్ యు ఆర్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్. ఎవ్రీబడి వాంట్స్ టు కీప్ ఇట్ లో బికాస్ ఆఫ్ కాంట్రవర్సీస్, ఇలాంటిది వస్తుందని. But to be very honest, no, I've come to this point where whoever asks me whatever question, I'm even, you talk about whatever you want in the past, I will try to answer you. I stopped talking about my present life at all, because I gone through so much, being open, being like just being honest, only honest. So that really started, people started misusing that. They take up situations and they start talking about my
personal life, which is none of their business. I can talk about my personal life. How can you talk? I am telling in the media, ante I am having the copyrights to talk about it. Yeah. You don't have a copyrights. You can say you're interested or not interested. You cannot give me advice and you cannot tell me I should do this, I should do that. బట్ అది చాలా జరుగుతున్నాయి ఇప్పుడప్పుడు. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి అండ్ దేర్ ఆర్ సమ్ యూట్యూబర్స్ హూ ఆర్ జస్ట్ టాకింగ్ ఇదే ప్రొఫెషన్గా కూర్చొని, అసలు పని లేక కూర్చొని, ఇది వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, ఇది ఇట్లా దే ఆర్ టాకింగ్. సో ఐ స్టాప్ టాకింగ్. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై పర్సనల్ లైఫ్. యూ కెన్ టాక్ అబౌట్ మై ప్రొఫెషన్. యూ కెన్, ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. And that's all I want you to know, because my fans want to know whether I'm happy or not. ఎప్పుడు చూసినా మేడం బాగున్నారా, మీరు బాగుండాలి, మీరు ఎంతో కష్టపడ్డారు అని చెప్తున్నప్పుడు ఐ వాంట్ టు టెల్ దమ్ ఐఎమ్ హ్యాపీ. అంతవరకు చాలు. వై హ్యాపీ, వై ఎక్కడ హ్యాపీ, నో నాట్ నీడెడ్. వన్ డే ఐ విల్ రైట్ అ బుక్. వన్ ఫైనల్ క్వశ్చన్, లైక్ విజయ్ గారు ఇప్పుడు అక్కడ సీఎం అయిన తర్వాత నేను ఒక రీసెంట్గా అర్జున్ గారి ఈవెంట్లో ఉన్నప్పుడు విన్నాను, డేలో ఒక 5 shows ఇంకా ప్రమోట్ చేసుకోమని. అంటే లైక్ 5 shows యాక్సెప్టెన్స్ ఇచ్చారు డేలో కూడా కొన్ని. అంటే ఫస్ట్ 1 week ఇలా విన్నాను. లైక్ వాట్ చేంజెస్ యూ అబ్జర్వ్డ్, అంటే ఆయన వచ్చిన తర్వాత నుంచి మూవీ ఇండస్ట్రీలో వాట్ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? ఏమైనా మైన్యూట్ ఎనీథింగ్? I don't know, to be very honest, it's very short period, but I'm seeing a lot of, because Dhananjayan sir, the Tamil producers, one of the producers, Dhananjayan sir, is very well connected with the film fraternity, and he is part of a lot of the associations and everything. So he is very, very influential also. So he regularly meets up with all the people, and Vijay garni kuda meet chesi, they have kept some certain things for the industry, because support తప్పకుండా. ఇది పెద్ద ఇండస్ట్రీ అండి. సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ దేర్, టెక్నీషియన్స్ ఫ్యామిలీస్ ఆర్ దేర్, అండ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ అండ్ స్ట్రగ్లింగ్. We are only looking at our stars. We are only looking at the rich people who benefit out of the industry. But there are so many people who this is their bread and butter, rice. So adi, it is a huge thing. So I think they are taking some good initiatives, whatever they have proposed to the government. And definitely Vijay garu is one person who knows from his father is a technician. See, that is most, like I am telling, he is also a technician son, and he knows what is production. So he knows the difficulties of a producer, not only just actor. And he has also struggled and come up in his life. Nothing was just given to him in a golden platter. Nothing was given. So atla unnappudu I think he will be very supportive, and he knows, people think he doesn't know a lot of things, which is they should be actually surprise ayyara. Ante ayana వచ్చిన వెంటనే సీఎం అయిన వెంటనే మీరు surprise ayyara? Ante naku I know one day he will be, definitely, but I didn't know this term. Anybody didn't expect this term. I mean, he was very confident, and but his friend circle and people very close to him were all praying and hoping, because he is quitting cinema. We want him to come and all that. But I didn't expect this term. But as the numbers were going up and everything, it was like a miracle, and it was like Devud Daya. God was with Tamil Nadu. Not with him, with Tamil Nadu, for a good change. So we are waiting to see what are the changes. But theatrically, I am seeing films are getting good theaters now. Shows are definitely better shows. There is definitely a shift, because there was a little, so things are definitely better. It should get better. Yeah, it should get better. Super, all the best. Thank you so much. Super hit అవ్వాలని కోరుకుంటున్నాను, మంచి రీచ్ రావాలని కోరుకుంటున్నాను. So that's it guys, this is Mahi signing off.